టాలీవుడ్లో ఇప్పుడు దేవిశ్రీ తమన్ ట్రెండ్ నడుస్తోందా? మధ్యలో గ్యాప్ వచ్చిన వీళ్ళిద్దరూ ఎలా రీవ్యాంప్ అయ్యారు? టాలీవుడ్ దర్శకులు ఇప్పుడు వీళ్ళిద్దరి వెంటే పడుతున్నారా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ స్పెషల్ స్టోరీ. టాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్గా తమకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీ ప్రసాద్, తమన్. టాలీవుడ్లో మ్యాక్సిమం స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్సే చేస్తూ ఉండడం విశేషం. వీటిలో దేవిశ్రీ ప్రసాద్ లైనప్ చూసుకుంటే ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలే కనిపిస్తున్నాయి. సెలెక్టివ్గా సినిమాలు ఎంపిక చేసుకుంటున్న స్టార్ దర్శకులందరూ ఫస్ట్ చాయిస్గా దేవిశ్రీ ప్రసాద్ని యూజ్ చేసుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహిస్తున్న సినిమాల్లో ముందుగా వినిపించే పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక సాంగ్ ప్రేక్షకుల ముందుకొచ్చి ట్రెండ్ సెట్ చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ కంగువకు అదిరిపోయే బ్లాస్టింగ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున హీరోలుగా సిద్ధమవుతున్న మల్టీ స్టారర్ చిత్రం కుబేరా మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఉన్నారు. అలాగే నాగ చైతన్య, చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా మూవీ తండేల్కి అద్దరిపోయే మ్యూజిక్ ఇవ్వడానికి దేవిశ్రీ ప్రసాద్ సిద్ధమవుతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్కి దేవిశ్రీ సంగీత దర్శకుడిగా ఉన్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ, రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో రాబోయే పాన్ ఇండియా మూవీ RC-17 చిత్రాలు దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు. ఇక తమన్ లైనప్ చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సిద్ధమవుతున్న ఓజీ పాన్ ఇండియా మూవీగా రాబోతోంది. అలాగే రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ మూవీకి బెస్ట్ ఆల్బమ్ ఇవ్వబోతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో సిద్ధమవుతున్న రాజాసాబ్ మూవీ కూడా తమన్ చేతిలో ఉంది. అలాగే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో నీరజ్ కోనా దర్శకత్వంలో రెడీ అవుతున్న తెలుసు కదా ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న శబ్దం సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ క్రేజీ సినిమాలతో ఈ సంగీత దర్శకులు ఎలాంటి ప్రశంసలు అందుకుంటారో చూడాలి.